జై శ్రీమన్నారాయణ. సింహరాశి వారికి ఈ డిసెంబర్ మాసం అంతా కూడా చూసుకున్నట్లయితే సంవత్సరం మొత్తం మీద వీరికి ఆదాయం 2, వ్యయం 14గా సూచిస్తూ ఉంది. అలాగే రాజపూజ్యం 2, అవమానం 2గా కూడా వీరికి సూచిస్తూ ఉంది. ఇక ఈ సింహరాశికి సంబంధించినటువంటి ఈ నక్షత్రాల వారీగా వీరికి యొక్క ఫలితాలను మనం ఈరోజు విశదీకరించుకుందాం. ఇక మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. మీరు ప్రయాణాలు ఎంత జాగ్రత్తగా ఉంటారో అంత మెలకువగా ఉండటం కూడా మీకు చాలా అవసరం. కొత్త కార్యాల జోలికి మీరు వెళ్ళరాదు, ఎందుకంటే అవి మనకి ఈ నెలలో కలిసి రావు. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా జరుగుతాయి. అంటే అప్పు మీరు ఏదైనా చేయవలసి వస్తే అది మీరు అనుకున్న టయానికి మీ చేతికి అందదు, కొంత ఆలస్యంగానే అది మీకు చేతికి అందుతుంది. పట్టుదలతో మీరు ఏ కార్యాన్నైనా కూడా సాధించేదానికి మంచి అవకాశం ఉన్నది. పుబ్బా నక్షత్రం వారికి 1, 2, 3, 4 పాదాలు ఈ మాసంలో చూసుకున్నట్టయితే వీరికి వృత్తి ఉద్యోగ రంగాల్లో ఊహించినటువంటి అభివృద్ధి జరుగుతుంది. అలాగే క్రొత్తగా కార్యక్రమాలు ఏమైనా ప్రారంభించేదానికి కూడా మంచి అవకాశం, మంచి టైము. ఆకస్మిక ధనలాభం మీకు ఎక్కువగా సూచనలు ఉన్నాయి. అలాగే ఆత్మీయుల సహకారం సంపూర్ణంగా లభిస్తుంది. ఆరోగ్యం పట్ల మిక్కిలి శ్రద్ధ మీకు చాలా వరకు అవసరం ఉంటుంది. ఇక ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారికి చూసుకున్నట్టయితే వీరికి శుభకార్యాలకు ధన వ్యయమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే వీరి ఇంట్లో శుభకార్యాలు జరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, కానీ ధనం మాత్రం ఎక్కువగా ఖర్చు చేస్తారు. మీరు ఏదైనా ప్రయాణాలు చేయవలసి వస్తే వాటిని వీలైనంత వరకు మీరు వాయిదా వేసుకోవటం చాలా మంచిది. ఆ పనిని ఇతరులకు అప్పజెప్పటం ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. ఇక రుణ ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి. రుణం అంటే అప్పులు. అప్పు ఏదన్నా చేయవలసి వస్తే ఆ ప్రయత్నాలని మీకు సకాలంలోనే నెరవేరి డబ్బు చేతికి అందుతుంది. ఆత్మీయుల సహకారాలకే వేచి ఉంటారు. అధికారంతో సఖ్యత లోపిస్తుంది. అంటే మీ పై అధికారులతో మీకు సఖ్యత తక్కువగా ఉంటుంది. కాబట్టి వాదోపవాదాలకు దిగకుండా వీలైనంత వరకు సంయమనం పాటిస్తే మీకు ఈ నెలంతా కూడా కొంతవరకు శుభంగా జరిగిపోతుంది. స్త్రీలు మూలకంగా మీకు ఎక్కువగా లాభం ఉంటుంది. అంటే స్త్రీలకు సంబంధించినటువంటి పాత ఆస్తులు కావచ్చు, అలాగే అత్తగారికి సంబంధించినటువంటి కావచ్చు, మరి ఇతరితర మీకు స్త్రీల వల్ల ఎక్కువగా ఆదాయం కలిగేదానికి అవకాశం ఉంది ఈ మాసంలో. సంఘంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు మీకు ఈ మాసంలో జరుగుతాయి. ఇక ఈ మాసంలో నక్షత్ర శాంతులు చూసుకున్నట్టయితే నక్షత్రాల వారీగా మఖా నక్షత్రం వారు బుధ శుక్రులు, అలాగే శని, అలాగే రాహుకి, తర్వాత గురువు కేతుకి, వీరందరికీ కూడా మీరు జప హోమాదులు చేయించుకుంటే చాలా ఫలితం మెరుగ్గా ఉంటుంది. ఇక పుబ్బా నక్షత్రం వారు రాహువు, శుక్రుడు, అలాగే రవి, తర్వాత కుజుడు, శని, తర్వాత బుధుడు, రవి, వీరందరికీ కూడా జప హోమాదులు జరిపించుకుంటే మీకు చాలా వరకు శుభయోగంగా ఉంటుంది. ఇక ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారికి బుధుడు, శని, వీరిద్దరికీ వీరు జప హోమాదులు జరిపించుకుంటే మీకు ఇంకా చాలా యోగ్యదాయకంగా జరిగేదానికి ఎక్కువగా అవకాశాలు సూచిస్తున్నాయి. జై శ్రీమన్నారాయణ.